హాయ్ అండి, అందరికీ నమస్కారం. హర్ష బేకర్స్ మిర్యాలగూడ. ఆ బస్సు ఎక్కే పిల్లలు మా పిల్లలే. మేము గోవా ట్రిప్ ప్లాన్ చేసినాం. ఈ బస్సు మేము హైదరాబాద్లో బుక్ చేసుకున్నాం. ఫర్ హెడ్ 2000 పట్టింది. ఇది 12 గంటల జర్నీ ఉంది గోవాకి. ఫ్యామిలీతో గోవా. పదండి చూద్దాం ఎలా ఉందో గోవా. లెట్స్ గో. 12 గంటలు బస్ జర్నీ చేసి వచ్చిన తర్వాత గోవా ఎలా ఉందో చూడాలని ఫ్యామిలీతోని ఎమ్మటే మేము రూమ్ దగ్గర దిగిన తర్వాత రూమ్ బ్యాగులన్నీ అక్కడ పడేసి ఎమ్మటే గోవా బీచ్కి వచ్చేసాం. ఇది బాగా బీచ్ ఎలా ఉందో చూడండి. పబ్లిక్ మాత్రం కొద్దిగా తక్కువనే ఉర్రు. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అట్లా వచ్చిర్రు. వర్షాలు ఉన్నాయి, వర్షాలు బాగున్నాయి, దానివల్ల పబ్లిక్ అయితే చాలా దగ్గర. ఇది బాగా బీచ్ ఎలా ఉందో చూడండి. బీచ్ వాతావరణం. అలాగనే గోవా వచ్చేవాళ్ళు ఎవరైనా ఇక్కడ స్కాములు చాలా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కడు మసాజ్ అంటాడు, అదంటాడు, కానీ పెద్ద స్కాము గోవా అంతా ఉంటుంది. ఈ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆ వాటర్ యాక్టివిటీ కూడా చాలా అంతా స్కామ్ ఉంటుంది. ఇది స్కాములు మాత్రం గట్టిగా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గోవాకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏది కూడా తక్కువ రేటు ఉండదండి, అన్నీ ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. ఎక్కడ ఏం చేయాలన్నా మన దగ్గర చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మందు, బీచ్, ప్రశాంతంగా ఉండాలంటే గోవా రండి, ఎంజాయ్ చేయండి గట్టిగా. ఎవరిని ఏమనొద్దు, ఇక్కడ మన పని మనం చేసుకొని పోవాలి. ఇక్కడ రూల్స్ మాత్రం గట్టిగా ఉన్నాయి. మనం మాత్రం బీచ్లో మందు తాగకూడదు. తాగితే మాత్రం పోలీసు వాళ్ళు గట్టిగా బందోబస్తు గట్టిగా ఉంది. అక్కడికి వచ్చి ఏమంటే ఫైన్ రాస్తారు. ఏంలే కార్లు ఎక్కించుకొని పోతూనే ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. గోవా వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎంజాయ్ చేయాలి, కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించుకోవద్దు, మనం ఇబ్బంది పడవద్దు. ఎంతసేపు ఉన్నా సరదాగా ఉండాలి. ఇక్కడ కొన్ని ఫోటోషూట్లు జరుగుతున్నాయి. బాగా అద్భుతంగా ఉంది, కానీ వర్షాలు ప్రాబ్లం వల్ల బాగా ఇబ్బంది ఉంది. నేను మా పిల్లలతోని గోవా వచ్చాను ఫస్ట్ టైం. నేను ఇంతకుముందుకు ఒక 3 సార్లు గోవా వచ్చాను, కానీ ఈసారి ఫస్ట్ టైం పిల్లల ఫ్యామిలీతో వచ్చాను. కొద్దిగా ఇబ్బంది పడ్డది, కానీ పర్లేదు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. కాకుంటే మనకి బస్ ఛార్జీ ఎంత పడ్డదంటే హైదరాబాద్ నుంచి మనకి గోవా వరకు ఫర్ హెడ్ 2000 పడింది. ఇది మాత్రం మీరు పేటిఎంలో బుక్ చేసుకోండి. 1300 టికెట్ పడుతుంది, బస్సు టికెట్. నేను బయట చేయించాను, 2000 పడ్డది. మీరు మాత్రం వచ్చేటప్పుడు జాగ్రత్తగా పేటిఎంలో బుక్ చేసుకొని రండి, ఎంతో తక్కువ రేటు పడుతుంది. అలానే బస్ జర్నీ 12 గంటలు పడుతుంది జర్నీ. బస్సు మాత్రం బాగుంది, విజయరాజన్ ట్రావెల్స్ది. అది కూడా పేటిఎంలో ఉంటుంది, బుక్ చేసుకోండి, బాగుంది. బస్ జర్నీ మాత్రం బాగుంది. చాలామంది ఫ్లైట్ ఉంటుంది, ట్రైన్ ఉంటుంది, కానీ బస్ జర్నీ కూడా అంత అద్భుతంగా ఉంది. రాత్రి మన హైదరాబాద్ నుంచి 10 గంటలకు బయలుదేరింది. నెక్స్ట్ డే మార్నింగ్ 12 గంటలకు మమ్మల్ని అక్కడ దింపింది గోవాలో, పనాజీలో. ఆ నుంచి మళ్ళీ ఒక చిన్న వెహికల్ తీసుకొని మేము మళ్ళీ గోవా వచ్చేసాం. ఆ నుంచి అక్కడ రూమ్ తీసుకున్నాం. ఒక రూమ్ ఫర్ హెడ్ మన దోస్తునే ఉండి ఇక్కడ మనోడు మంచిగా రిసీవ్ చేసుకొని మనకు రూమ్ కూడా తక్కువ రేట్లో ఇప్పించిండు. మనోడు కూడా చెప్పిండు, ఇక్కడ స్కామ్లు ఎక్కువ జరుగుతాయి, మీరు ఎవరి జోలికి పోవద్దు, ఎవరిని ఏమనొద్దు, మీరు ఎంతసేపు ఉన్నా రండి, చూడండి, పబ్లో పోండి, తాగండి, తినండి, ఎగరండి, కానీ బీచ్లో మాత్రం తాగొద్దు అని మనకి కొద్దిగా చెప్పిండు. అదేవిధంగా మనకి ఇక్కడ నేను లాస్ట్కి నెంబర్ ఇస్తాను, మన గోవాలో మనోడే ఉంటాడు. అందులో ఒకటి ఇక్కడ మన మిర్యాలగూడ వ్యక్తి. మనం పోగానే చాలా మంచిగా రిసీవ్ చేసుకుని అక్కడ రూమ్ కానీ ఏదైనా ఉన్నా కానీ టాటో షాపులు కానీ ఏదైనా ఉన్నా మనకి అరేంజ్ చేస్తాడు. ఇంకొకటి, మనం గోవా నుంచి మనం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మందు ఎలో లేదు బస్సుకి. ఓన్లీ ఫ్లైట్కి 5 బాటిల్ ఉంది. చూడండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ టైం వాళ్ళు సముద్రం చూడటం, అంత పెద్ద సముద్రం. మా వాడు చిన్నోడైతే మామూలుగా ఎంజాయ్ చేయట్లేడు, పెద్దోడు కొద్దిగా భయపడి వాటర్లకు పోవట్లే, కానీ అక్కడ నిలబడ్డాడు ఒకడు, వాడు ఏం లేదు, సముద్రాలకే దూసుకోబోతుండు. ఆయనకి భయం లేదు, ఎదురు లేదు. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. ఒక 3400 సబ్స్క్రైబర్లు అయ్యారు. అలానే కొత్త వాళ్ళు ఉంటే మనకు కూడా సబ్స్క్రైబ్ కొట్టండి, గంట కొట్టండి. మనం పెట్టేది ఎప్పుడో సంవత్సరానికి ఒక వీడియో పెడతాం, ఏదో టైంపాస్కి మన వీడియో చేసేది కూడా. గోవా చూడండి, అందరు ఫ్యామిలీతో వెళ్ళండి. ఇక్కడ అందరూ అంటారు ఓన్లీ సింగిల్గా వెళ్ళాలనుకుంటారు. సింగిల్గా వెళ్ళే అవసరం లేదు. నార్త్ ఇండియా వాళ్ళు మొత్తం ఫ్యామిలీతోనే వస్తారు, అందరు పిల్లలతోనే, చిన్న పిల్లలు తీసుకొని వస్తారు. ఇక్కడ కల్చర్ కూడా అంత స్పీడ్ ఏం లేదు, మామూలు మన దగ్గర అట్లా హైదరాబాద్ ఎలా ఉందో అక్కడ కూడా అలా ఉంటుంది.
ఇక్కడ కల్చర్ గలీజ్ ఉంటుంది అది ఇది అనుకుంటారు, కానీ ఇక్కడ ఏముండదు. ఫారినర్స్ ఓన్లీ జనవరి డిసెంబర్ టైంలోనే వస్తారు, మిగిలిన టైంలో అసలు ఎక్కువ రారు. వాళ్ళు వస్తేనే కొద్దిగా స్పీడ్ ఉంటుంది కల్చర్ తప్ప ఇక్కడ ఏముండదు. అందులో ఒకటి ఇక్కడ గవర్నమెంట్ కూడా మంచి స్టిక్ చేసింది, మందు కూడా రేటు పెరిగినాయి, అంత ఇబ్బంది ఏముండదు. ఫ్యామిలీతో రండి, వాళ్ళకు కూడా కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. ఫ్యామిలీ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు గోవా సింగిల్ అంటే, లేదండి ఫ్యామిలీతో రావడం కూడా చాలా కరెక్టు. చూడండి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో, ఎంజాయ్. బీచ్లో గట్టిగా ఎగిరి ఆడిన తర్వాత మన రూమ్లనే పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది మన దాంట్లోనే. ఆ స్విమ్మింగ్ పూల్లో సరదాగా పిల్లలతోని వాటర్ యాక్టింగ్ చేసిన తర్వాత బాల్తోని సరదాగా గట్టిగా ఆడుకున్నాం. పిల్లలు మాత్రం గట్టిగా ఎంజాయ్ చేశారు. సరదాగా చూడండి ఎలా ఉందో వీడియో. స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అగాడా ఫోర్ట్కి వెళ్ళాము. అగాడా ఫోర్ట్, లోయర్ ఫోర్ట్, అగాడా ఫోర్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఫస్ట్ తెల్లవాళ్ళు వచ్చినప్పుడే గీడికి వచ్చి దీన్ని ఆక్రమించి దీన్ని మొత్తం నిర్మించారు. ఇందులో ఒక జైలు కూడా ఉంది. కింద అండర్గ్రౌండ్ మనం RRR సినిమాలో రామ్ చరణ్ని కింద పెడతారుగా, ఎన్టీఆర్ వచ్చి ఆ గుంటలంగా లేపుకొని పోయి ఎత్తుకొని పోతాడుగా, సేమ్ అలాంటిదే ఉంది ఇక్కడ కూడా, సేమ్ జైలు. ఇక్కడ ఫర్ హెడ్ ఒకరికి, పిల్లలకైతే టికెట్ లేదు, పెద్దవాళ్ళకైతే 25 రూపీస్ ఉంది. ఇక్కడ వర్షం మాత్రం బీవచ్చాగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా కోట్ వేసుకొని వచ్చారు. ఇక్కడ లేడీస్ కానీ వీళ్ళు కానీ ఫుల్ ఉర్రు, చూడండి ఎట్లా ఉర్రో, ఎంతో అద్భుతంగా ఉంది. నెక్స్ట్ డే సండే ఉంది కాబట్టి ఎక్కువ వచ్చారు పబ్లిక్. వర్షానికి కూడా ఆగకుండా ఎంతోమంది పబ్లిక్ వచ్చారు. అగాడా ఫోర్ట్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. వర్షం మాత్రం పడితేనే ఒక తుఫాన్ వచ్చినట్టే స్లోగా అదే లెవెల్లో వర్షం మొత్తం వచ్చేసింది. ఇక్కడ మాత్రం అగాడా ఫోర్ట్ చూడడానికి ఎంతోమంది పర్యాటకులు వస్తారు. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. ఇది ఏదో గట్టిరు, ఇది మొత్తానికి జైలు లెక్కనే ఇది ఏదో చేసిరు. ఇది మొత్తం చుట్టూ మొత్తం గుంట తీసిరు, దానికి ఆ గోడ ఎక్కకుండా ఎవరు ఏదో కోట టైపు కట్టిరు దీన్ని, వేరే వాళ్ళు ఎవరు రాకుండా ఎంట్రీకి తప్ప చుట్టూ గుంట తీసింది. దానిపైన సముద్రం లొకేషన్ ఎంతో అద్భుతంగా ఉంది. అలానే కొంతమంది ఫోటోషూట్ కూడా గట్టిగా చేస్తారు. కాబట్టి వర్షానికి మాత్రం చాలా ఇబ్బంది జరిగింది. దయచేసి గోవా వెళ్ళేటప్పుడు వర్షాన్ని రానప్పుడు వెళ్ళండి, వర్షాన్ని ఉన్నప్పుడు వెళ్తే మాత్రం ఎంజాయ్ చేయలేరు. చూడడానికి బాగానే ఉంటుంది కానీ తిరిగేటప్పుడు బాగా ఇబ్బంది ఉంటుంది. వర్షానికి కూడా లొకేషన్స్ బాగుంటాయి కాబట్టి తిరిగేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. చూసేదానికి కళ్ళకి ఎంతో అద్భుతంగా ఆహ్లాదంగా ఉంటుంది కానీ తిరగాలంటే మనం ఇంటి నుండి కూడా బయటికి వెళ్ళలేము. చూడండి పైకి ఎక్కి తీస్తే ఒకటి ఉంది, ఇక్కడ కింది నుంచి ఉంది. ఎంతో ఇది టెక్నిక్ ఇంజనీరింగ్ టైపే కట్టిరు. ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, ఏదేదో ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి పైకి ఎక్కిన తర్వాత పైనుంచి వెళ్ళేసాం. ఎంతో అద్భుతంగా ఉంది. గోవా వెళ్ళండి, ఫ్యామిలీతో మాత్రం వెళ్ళండి. అగాడా ఫోర్ట్ ఎలా ఉందో చూడండి, చుట్టూ చూద్దాం పదండి. ఇక్కడ ఓల్డ్ ఫోటోలు కొన్ని పెట్టారు, ఆఫ్టర్ బిఫోర్ అని కొన్ని ఫోటోలు పెట్టారు. కొన్నేమో సెట్ చేసినట్టున్నాయి, కొన్నేమో గట్టిగా డెవలప్ చేసినట్టున్నాయి. ఇది చూడండి ఇక్కడ పబ్లిక్ మాత్రం గట్టినే వచ్చి ఎంత వర్షం వచ్చినా ఆగేటట్టే లేదు. గోవాకి వచ్చి అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడు ఎవరు ఎందుకు ఊరికైనా రూమ్లో కూర్చుంటారా? మనకి డబ్బులు ఊరికైనా ఎవరు రావు కదా, కష్టపడితేనే వస్తున్నాయి. కాబట్టి ఆ వచ్చిన డబ్బులతో ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చుతో తగ్గట్టే మనం ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కరు గోవా వచ్చేవాళ్ళు, ఇక్కడ కొంతమంది ఎదవలు ఉంటారు, వాళ్ళని మాత్రం ఎవరు నమ్మకండి. ఇక్కడ స్కాములు జరుగుతాయి. తప్పకుండా మీరు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి అంతే.
ఇవి ఇక్కడ ముందు ఆపడుతున్నాయే జైలు అయ్యే మన RRR సినిమాలోని రామ్ చరణ్ను బంధిస్తాడు కదా, అలాంటివి కిందకి పోతే కింద ఇది తాళం అయితే వేసారు. ఈ కింది నుంచే లోపల ఖైదీలు నేసి ఆ పైనంగా ఆపడుతున్నాయి బొక్కలు, ఆ బొక్కలంగా కిందికి చూస్తారు. సేమ్ ఇది RRR సినిమాల సీన్ ఇక్కడి నుంచి తీసుకున్నట్టే ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది. కానీ లొకేషన్ వర్షం మాత్రం చాలా ఇబ్బంది కలిగించింది మమ్మల్ని, చాలా ఇబ్బంది కలిసింది. ఇక్కడ చూడండి ఒకటి, అక్కడ పైకి ఎక్కడానికి ఆపేసారు. ఆ ఎక్కి పైనంగా సముద్రం నుంచి ఎవరు వస్తున్నారా ఎవరు పోతున్నారని ఆ షిప్పులు కానీ ఏదో చూస్తారంట. చూడండి జైలు మాత్రం ఇక్కడ గట్టినే ఉన్నాయి, అక్కడోటి గట్టిగా. లోపల అయితే ఏం కనిపించట్లేదు, మొత్తం చీకటే ఉంది. అలా అయితే ఏం లేదు, కాకపోతే జైలు గట్టినే ఉంది, బందోబస్తు గట్టిరు. ఎంతో టెక్నాలజీతోని ఎవరు కూడా పారిపోకుండా. మెయిన్ గోవాలో నైట్ లైఫ్ బాగుంటుంది. మెయిన్ ఇంకొకటి బాగా బీచ్ దగ్గర నైట్ లైఫ్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నైటు పబ్కి వెళ్తే తెల్లారి గట్ల 3-4 పబ్బులు బంద్ అవుతాయి. అప్పటిదాకా డ్యాన్సులు కోలాహలంగా ఉంటుంది. పబ్లిక్ మాత్రం ఫుల్ ఉంటారు. చెప్పాలంటే మనం గోవా వచ్చినప్పుడు బీచ్లు ఎంత అందంగా ఉంటాయో ఇక్కడ నైట్ లైఫ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. గోవాలో ఆ బీచ్లు, ఆ రాత్రి ఆ సెట్టింగు, లైటింగ్స్, నెక్స్ట్ ఈ పబ్బులగా కాడ ఇది ఒక పింక్ అన్ని ఇక్కడ బాగుంది. మేము ఈ పబ్బు పోయినాం, లాస్ట్కు వీడియో పెడతా చూడండి ఎలా ఉందో. లోపల వీడియో అలౌ కూడా ఉంది ఈ పబ్కి. కొన్ని పబ్లకి వీడియో అలౌట్ ఉండదు, వీడియో తీసుకుంటానికి కూడా ఉండదు. ఇక్కడ ఈ పబ్లో వీడియో తీసుకోవచ్చు, సరదాగా మంచిగా డ్యాన్స్ చేయొచ్చు. ఇంకొకటి ఈ పబ్కి వెళ్ళినప్పుడు లేడీస్కి ఫ్రీ ఉంటుంది టికెట్, జెంట్స్కి మాత్రమే టికెట్ ఉంటుంది. ఇంకా అందులో ఒకటి కపుల్స్ ప్రత్యేకంగా ఇక్కడ ఇబ్బంది కలగకుండా సపరేట్ ఒక స్టే ఇస్తాడు. పైన మనకి బాల్కనీ టైప్ ఇస్తారు, బాల్కనీ పైన కపుల్స్ మాత్రం పైన కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అందువల్ల ఫుడ్ కానీ నెక్స్ట్ బీర్స్ కానీ ఏమైనా మందు కావాలన్నా బయటకంటే డబల్ రేట్ ఉంటుంది అక్కడ. మామూలుగా మనకు స్టాంప్ వేసి ఇస్తాడు ఆ చేయికి. మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా ఫుడ్ గిడ్డు కూడా తిని మళ్ళీ తర్వాత 1-2 గంటలకు రావచ్చు పబ్కి. పబ్బు ఎంజాయ్ కూడా బాగుంది. నైట్ లైఫ్ ఎలా ఉందో చూడండి. ఇది బాగా బీచ్ రోడ్డు. ఈ రోడ్డు కొద్దిగా లైట్గా చీకటి అయింది, కానీ ఇంకొద్దిగా టైం అయితే అసలు మామూలు ట్రాఫిక్ ఉండదు, ఫుల్ పబ్లిక్ ఉంటారు. మామూలుగా ఇటు అటు తిరుగుతూనే ఉంటారు పబ్లిక్ మాత్రం.
గోవాని బాగా డెవలప్ చేసిరంట. ఈయన విగ్రహం అక్కడక్కడ మంచి చౌరస్ ఏరియాలన్నీ విగ్రహాలు పెట్టారు. గడవడ ఆడవడ అన్నీ సెంటర్లలో, కాలంగేట్ బీచ్లో, గోవా బీచ్లో అక్కడక్కడ పెట్టారు. నైట్ లైఫ్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది మంచిగా లేడీస్ కానీ ఎక్కువ రెడీ అయ్యి వస్తారు. పబ్లిక్ కూడా ఫుల్ వచ్చారు. కొద్దిగా వర్షం వస్తుంది కాబట్టి ఆగిరు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ అది కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మంచిగా డ్యాన్స్ గీల్స్. నెక్స్ట్ ఇప్పుడు బీచ్కి పోతున్నాం. బాగా బీచ్ నైటు ఒక 6:30-7 అవుతున్న టైంలో కొద్దిగా అప్పుడే చీకటి స్టార్ట్ అయింది. ఇక్కడ లైటింగ్ గీటింగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అది కూడా చూడండి. మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఈ బీచ్ పక్కనే ఇక్కడ ఫ్రీ పబ్బులు ఉంటాయి. ఇక్కడ ఏమో జరిగిందంట. ఈ ఫ్రీ పబ్బులలో ఒక 15 పబ్బులను సీల్ చేసిరంట. ఇక్కడ బీచ్ ఏమంటే పబ్బులు ఉంటాయి. మనం సరదాగా తాగి అక్కడ పోయి డ్యాన్స్ చేసే వాళ్ళు గట్టిగా ఉంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. మన పబ్బులు అంటే ముందు మనీ ఇచ్చే పబ్బులు ఉంటాయి. ఇది ఫ్రీ పబ్బులు ఉంటాయి ఈ బీచ్ పక్కన. లొకేషన్ కూడా అసలు మామూలుగా ఉండదు, ఆసంగా ఉంటుంది. ఎంతో చూస్తుంటేనే మన కళ్ళకి మామూలు ఆనందం కలగదు అలాంటి పబ్బులు. నెక్స్ట్ మనం పబ్కి వెళ్ళిన వీడియో పెడతాను, ఎలా ఉందో చూడండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.